ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నిన్న ఒక వీడియో పెట్టాను కదండి, దానికోసం అయితే కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయండి. అక్క పార్థివ లింగము పుట్టమన్నుతో చేయమన్నావు కదా, మాకు పుట్టమన్ను దొరకట్లేదు అక్క, ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్ చేస్తానండి. పుట్టమన్ను దొరకపోతే ఏ మన్నుతో తయారు చేసుకోవాలి అనేది కూడా వీడియోలో చెప్తాను. అలాగే పార్థివ లింగం తయారు చేసేటప్పుడు చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారండి. అలా మనము పార్థివ లింగం తయారు చేసి మనం పూజ చేసి అభిషేకం చేస్తే ఎక్కువ ఫలితం రాదు, శూన్యము అని మనకి కొంతమంది పండితులు చెప్తున్నారండి. అయితే పార్థివలింగం తయారు చేసేటప్పుడు ఏ విధంగా తయారు చేస్తున్నానో ఒక్కసారి క్లియర్గా చూడండి. మట్టి మీకు పుట్టమన్ను పూజ స్టోర్ రూమ్లో దొరుకుతుందని చెప్పానండి, కానీ కొంతమంది సిస్టర్స్ క్లియర్గా చూడలేదేమో. పుట్టమన్ను మీకు దొరక్కపోతే మనకి తులసి కోట ఉంటుంది కదండి, తులసి కోటలో కూడా మనము మారేడు చెట్టు మొదట్లో కానీ తులసి కోట దగ్గరది కానీ తీసుకొని చక్కగా దానిలో గంగాజలం కలుపుకోవాలి. అంటే నేను మీ అందరికీ రేపటి కోసం అయితే చెప్తున్నానండి. మనకి 14వ తారీఖున ఆదివారం రోజు కదా, మనకి మహాశివరాత్రి ముందు రోజే మనము ఈ పార్థివలింగం అనేది శుద్ధిగా ఉండేటప్పుడు మంచిగా స్నానం చేసుకున్న తర్వాత పంచాక్షరి మంత్రం చదువుకుంటూ ఈ పార్థివలింగాన్ని తయారు చేసుకోవాలన్నమాట. పార్థివలింగం తయారు చేసేటప్పుడు మనం ముందు రోజే తయారు చేసుకోవాలి. లేదంటే మీరు శివరాత్రి రోజు తయారు చేసుకొని ప్రదోష వేళలో మీరు పూజ చేసుకున్నా పర్వాలేదు. లేదు రేపు మేము తయారు చేసుకుంటాము శనివారము, అది చక్కగా డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత మనం అభిషేకం చేస్తే మనకి ఎటువంటి ఆటంకం రాదు, అది కరిగిపోదు అనమాట. చక్కగా డ్రై అయిపోయిన తర్వాత మనము మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ ప్రదోష వేళలో కూడా స్వామివారికి 2 పూటలు కూడా మనము అభిషేకం చేసుకోవచ్చు అనమాట. పార్థివలింగం తయారు చేసేటప్పుడు నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. పానమట్టం వేరేగా తయారు చేసి పైన లింగాన్ని అమరుస్తున్నారనమాట. అలాగే ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. మనము పార్థివలింగం తయారు చేసేటప్పుడు మట్టి చక్కగా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేసుకున్నానో ఎక్కువగా వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ తడుపుతూ పార్థివలింగాన్ని ముందుగా బేస్ అనేది తయారు చేసి దాన్ని పానమట్టం తయారు చేసిన తర్వాత పైన లింగం తయారు చేసుకోవాలి. అలాగ చేసుకుంటూ రావాలి లింగాన్ని. ఏ మాత్రం కూడా అంటే పానమట్టం ఒకసారి తయారు చేసి పైన లింగాన్ని అటాచ్ చేస్తున్నారు, అలా అయితే ఫలితం రాదు అని మనకి శివపురాణంలో చెప్పబడిందని మనకి సన్ముఖ శర్మ గారు, నేను ఎన్నో వీడియోలు అతనివి వింటూ ఉంటానన్నమాట. శివపురాణం చెప్తూ ఉంటారు. అన్ని క్షేత్రాల కంటే పుణ్యక్షేత్రం ఏది అంటే మనకి కాశీ క్షేత్రం అని మనందరికీ తెలిసిందే. అన్ని లింగాల కంటే పవిత్రమైన లింగం ఏంటంటే పార్థివ లింగం అంటండి. పార్థివ లింగము అశ్విని దేవతలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈ పార్థివ లింగానికి ప్రతిరోజు అభిషేకం చేస్తారు. ఒక్క మానవులే కాదండి, స్వామివారికి అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతిరోజు మన మానవులతో పాటు దేవతలు కూడా అభిషేకం చేస్తూ ఉంటారంట. చంద్రుడు వజ్రము అంటే డైమండ్స్ అంటాం కదండి, ఆ లింగానికి పూజ చేస్తాడంట, అంటే అభిషేకం చేస్తాడంట. కుబేరుడు బంగారపు లింగంతో లింగానికి అభిషేకం చేస్తాడంట. అయితే మనందరము శివరాత్రి రోజు పార్థివ లింగాన్ని తయారు చేసుకొని ఇంట్లో 2 పూటల అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్లు ఎట్టి పరిస్థితిలో శివరాత్రి రోజు మీరు మొక్కల్లో పోయడం కానీ గంగలో కలపడం కానీ చెయ్యొద్దు. ఆ రోజు అంతా పూజా మందిరంలో ఉంచండి. ఉంచిన తర్వాత నెక్స్ట్ డే ఆ నీళ్ళనివి మనము ఏ నదిలో అయినా సరే, చెట్టు మొదల్లో అయినా సరే మనం నిమగ్నం చేసుకోవచ్చు. ఆ లింగాన్ని తులసికోటలో పెట్టేయండి. ఆ రోజు మనము తులసికోటకి నీళ్ళు పోస్తాం కాబట్టి అది కరిగిపోతుంది అనమాట. ఓకేనా? మీరు చూసారా, పార్థివ లింగాన్ని తయారు చేసుకునేటప్పుడు మాత్రం పంచాక్షరి మంత్రాన్ని తయారు చేసుకుంటూ మనము జపించుకుంటూ ఈ పార్థివలింగాన్ని తయారు చేసుకోవాలి. పూజా సామాగ్రి అమ్మే చోట పుట్టమన్ను ఉంటుందండి. ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్నట్టుగా అయితే పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా పుట్టకి నమస్కారం చేసుకొని పాలు కానీ నీళ్ళు కానీ పోసి నమస్కారం చేసుకొని ఇలా పుట్టకి చెప్పాలన్నమాట. నాగేంద్ర దేవుడికి, నాయన ఇక్కడ నేను పార్థివలింగానికి తయారు చేసుకోవడానికి నేను పుట్టమన్ను తీసుకువెళ్తున్నానని ముందే మనం చెప్పుకోవాలి. లేదంటే రావి చెట్టు దగ్గరదైనా సరే, మారేడు చెట్టు కిందనైనా సరే మట్టి తీసుకొని చక్కగా అది ఆరబెట్టుకొని జల్లించుకొని ఎటువంటి అంటే డస్ట్ లేకుండా చక్కగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మీ అందరి కోసం నేను మన తులసి కోటలో తీసిన మట్టి కొంచెము, అలాగే మారేడు చెట్టు దగ్గర తీసుకున్న మట్టి కొంచెం తయారు చేశానండి. తయారు చేసి అయితే మీకు చూపిస్తున్నాను. రేపు మనకి
శివరాత్రి కదా, అదే మనకి రేపు 14వ తారీఖు, ఎల్లుండి మనకి మహాశివరాత్రి కాబట్టి నేను ముందుగానే నిన్న ఒక వీడియో చేశాను. మీకు ఎన్నో వీడియోలు చేయాలనుకున్నానండి. అభిషేకం ఎలా చేయాలి, స్వామివారికి హారతులు ఎలా ఇవ్వాలి, శివయ్యకి అని చాలా వరకు చేయాలనుకున్నాను. కొంచెం హెల్త్ మనకి ఖరాబ్ అవ్వడం వల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నానండి. రేపైతే చక్కగా శివయ్యకి పార్థివలింగం తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోండి, బాగా డ్రై అవుతుంది రేపు. లేదు మార్నింగ్ తయారు చేసుకుంటాము శివరాత్రి రోజు అంటే, శివరాత్రి రోజు మార్నింగ్ తయారు చేసుకొని ఈవినింగ్ డ్రై అయిన తర్వాత ఈవినింగ్ ప్రదోష వేళలో అభిషేకం చేసుకోండి. అయితే ఎంత పళ్ళు రసాలతో అభిషేకం చేసామని కాదండి, చెంబుడు నీళ్ళతోనైనా అభిషేకం చేస్తే ఆ భోలా శంకరుడు మనకి అన్నీ ఇస్తాడనమాట. ఓకేనా? ఇగోండి ఇక్కడ నేను ప్రతి నిత్యం మన ఇంటి దగ్గర శివలింగం ఉన్నా సరే రేపు మాత్రం మన శివరాత్రి రోజు పార్థివలింగాన్ని తయారు చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే 16 సోమవారాల వ్రతం చేసిన వాళ్ళు కూడా చిన్న చిన్న మిస్టేక్లు అయితే చేస్తున్నారు. అదే మన లింగాన్ని తయారు చేసేటప్పుడు అలా అయితే ఫలితం రాదు అని మనకి గురువులు చెప్తున్నారనమాట. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. నేను ఎల్లుండి మహాశివరాత్రి కదండి, చక్కగా భగవంతుడు ఆశీస్సులు నా మీద ఉంటే చక్కగా పూజ చేసుకొని మీ అందరికీ అప్లోడ్ చేస్తానన్నమాట. నేను ఏ విధంగా పార్థివలింగానికి పూజ చేసుకొని అభిషేకం చేసుకొని పూజ చేస్తాను అనేది మీకు తర్వాత అప్లోడ్ చేస్తానన్నమాట. ఆ రోజు శివరాత్రి రోజు నాకు డేట్ రాకపోతే, నాకు కూడా ఇప్పుడు డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఆ స్వామి నాకు ఎలా అవకాశం ఇస్తారో చూడాలి. ఆ తర్వాత శివరాత్రి కోసం మీకు మొన్న నంది చిన్న దియా ఒకటి, అలాగే హారతిపల్లెం ఒకటి తీసుకున్నాను కదండి. కొంతమంది లింక్స్ అడుగుతున్నారండి. నేను వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదనమాట. మీకు లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే నేను ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారికి చక్కగా పానకం నైవేద్యం పెట్టుకొని చక్కగా లలిత సహస్రనామం అయితే చదువుకున్నానండి. ఇంట్లో మనకి ఒంట్లో బాగాలేకపోతే, ఇంట్లో దీపారాధన లేకపోతే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? నాకైతే ఒక 4 days వరకు నేను దీపారాధన చేయలేదు. ఒక 2 days అవుతుంది దీపారాధన పెట్టుకున్నానండి. ఈరోజైతే మనస్తృప్తిగా అమ్మ దగ్గర కూర్చొని హ్యాపీగా అయితే పూజ అయితే చేసుకున్నాను. అలాగే అమెజాన్లో నేనైతే కొన్ని నాగా దియాస్ అయితే ఆర్డర్ చేశానండి. అవి మీకు చూపిస్తాను శివరాత్రి కోసము. అలాగే మన ఇంట్లో శివుడికి మనము నాగహారతి ఇవ్వడానికి కూడా ఈ దియాస్ అయితే బాగా ఉపయోగపడతాయండి. మనకి అందరికీ మనకి కుజదోషం అనేది అందరికీ ఉంటుందండి. రాహుకేతువులు సమస్యలు కూడా ఉంటాయండి. అలాంటి వాళ్ళకి ప్రతిరోజు ఈ నాగహారతి మనము శివయ్యకి ఇచ్చినట్టుగా అయితే మనకి కొంత దోషాలు అనేవి పోతాయండి. ఇగోండి ఇక్కడైతే నేను ఈ 2 దియాస్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఇవి చాలా రోజుల క్రితం ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేక మీకు చూపించలేదు. ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవి అమెజాన్లో తీసుకున్నానండి. ఒక్కొక్కటి 750 అయిందండి. ప్యూర్ బ్రాస్ అండి. చాలా వెయిట్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో మనము దీపారాధన చేసుకోవచ్చు శివయ్య దగ్గర పెట్టుకొని. లేదు అంటే మనము హారతులు కూడా ఇందులో పెట్టి శివయ్యకి నాగహారతి కూడా ఇవ్వచ్చండి. మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. మంచిగా వీడియోస్ నీట్గా చేద్దాం అనుకున్నాను. నాకు కొంచెం ఒంట్లో బాగాలేక మీకు వీడియోస్ అయితే అందించలేకపోయానండి. శివరాత్రి రోజు ఆ భగవంతుడు నాకు చక్కగా అవకాశం ఇస్తే పూజ అయితే చేసుకుంటానమాట. అప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి ఇది నంది దియా అనమాట. ఇందులో దీపం పెట్టుకోవచ్చు, నంది హారతి ఇవ్వచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, చాలా విధంగా ఉపయోగించవచ్చు అనమాట. ఈ లింక్ అడుగుతున్నారు. నేను త్వరలోనే వాళ్ళు నాకు లిఫ్ట్ చేస్తే, వాళ్ళు నాకు రెస్పాండ్ అయితే నేను వాళ్ళకి కనుగొని మీకు ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఇవైతే ఈ నాగా దియాస్ అయితే మనకి అమెజాన్లో ఉన్నాయి. లింక్ కూడా నేను ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.